హలో అండి, నేను డాక్టర్ జగన్ మోహన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, పారామితా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్. ఈ రోజు నేను పిల్లలకి కామన్ గా మనం వాడే డైపర్ గురించి ఒక 10 విషయాలు ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. డైపర్ వాడొచ్చా డాక్టర్ గారు? డైపర్ సేఫ్ గా వాడొచ్చు. డైపర్ వల్ల డైపర్ ర్యాష్ రాదు. డైపర్ ఏ సైజు వాడాలి? కరెక్ట్ సైజు డైపర్ వాడకపోవడం వల్ల పిల్లలకి డైపర్ ర్యాష్ రావడం కానీ, సైజు కానీ, పూర్ క్వాలిటీ వాడడం వల్ల డైపర్ ర్యాష్ అవడం కానీ, లీక్ అవ్వడం కానీ, డైపర్ నుంచి ఎమోషనలీ మన అంబ్లికల్ కాడికి కూడా కంటామినేట్ సాయిల్ చేయడం కానీ ఉంటుంది. ఆ కెమికల్స్తో బేబీకి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉంటాయి. సో డైపర్ వాడడం సేఫే. డైపర్ కరెక్ట్ సైజ్, కరెక్ట్ క్వాలిటీ వాడాలి. డైపర్ ఎప్పుడు డైపర్ వేసి ఉంచాలా డాక్టర్ గారు అని అడుగుతారు. డైపర్ కంటిన్యూస్గా వేసి ఉంచాల్సిన అవసరం లేదు. డైపర్ ఫ్రీ టైం కూడా ఇవ్వచ్చు. సో జనరలీ బయటికి వెళ్ళినప్పుడు నైట్ టైము కంటిన్యూస్ డైపర్ వేసి ఉంచాలి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు జనరలీ ఫైబర్ డైపర్ కాకుండా కాటన్ క్లాత్తో కూడా మనం బేబీకి వ్రాప్ చేయొచ్చు. అండ్ డైపర్ ఎప్పుడు చేంజ్ చేయాలి డాక్టర్ గారు అంటారు. దట్ ఈస్ ఫోర్త్. డైపర్ అనేది మనము అది నిండి కంప్లీట్గా ఫుల్ సాయిల్ అయ్యాక చేంజ్ చేయాలని కాదు. డైపర్ ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. అన్ని డైపర్ పైన మీరు చూడండి, ఒక మధ్యలో ఒక లైన్ ఉంటుంది, గీత. ఇప్పుడు వచ్చే కొత్త డైపర్స్లలో ఒక గీత ఉంటుంది. ఆ గీత జనరలీ ఫస్ట్లో వైట్ కలర్, గ్రే కలర్లో ఉంటుంది. అది ఎల్లో కానీ గ్రీన్ కానీ మారింది అనుకోండి, ఆ డైపర్ అనేది వెట్ అయినట్టు, డైపర్ అనేది సాయిల్ అయినట్టు. సో దట్ ఈస్ ఇండికేషన్ టు చేంజ్ ద డైపర్. సో సార్ డాక్టర్ గారు, డైపర్ ర్యాష్ వస్తుంది మా పిల్లలకి, కామన్గా కంప్లైంట్ చేస్తుంటారు. డైపర్తో జనరల్ డైపర్ ర్యాష్ రాదు. ఎప్పుడైనా అక్కడ మోషన్ ఎక్కువ వెళ్ళినప్పుడు, అలర్జీ ఉన్నప్పుడు, లేదు ఎక్కువ పచ్చిగా ఉన్నప్పుడు ర్యాష్ వస్తుంది. సో ఎప్పుడైనా మోషన్ వెళ్ళగానే వెంటనే మనము డైపర్ ఏరియాని ఒక కెమికల్ ఫ్రీ వెట్ వైప్స్తో కానీ క్లాత్తో కానీ ప్రాపర్గా క్లీన్ చేయాలి. చేసి అలౌ ఇట్ టు డ్రై, ఫ్యాన్ కింద కానీ ఓపెన్గా పెట్టి ఒక 10 minutes పెట్టి మొత్తం డ్రై అయ్యాకనే మళ్ళీ డైపర్ వేయాలి. పచ్చిగా ఉన్నప్పుడు డైపర్ వేయకూడదు. అండ్ అదర్ థింగ్ ఈస్, సో డైపర్ వేసినప్పుడు అక్కడ ఏమైనా పౌడర్ వేయాలా డాక్టర్ గారు అంటారు. ఎలాంటి పౌడర్ వేయకూడదు. డైపర్ ర్యాష్ పెట్టాలా డాక్టర్ గారు అంటారు. డైపర్ ర్యాష్ క్రీమ్ పెట్టాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. రెగ్యులర్గా డైపర్ ర్యాష్ క్రీమ్ అవసరం లేదు. బేబీకి ఏమైనా ర్యాష్ నార్మల్గా ఏమైనా ఎర్రగా అయింది అన్నప్పుడు మామూలు బేబీ మాయిశ్చరైజర్ కానీ వ్యాసిలిన్ కానీ పెట్టవచ్చు. సో సివియర్గా వచ్చినప్పుడు మాత్రం డైపర్ ర్యాష్ క్రీమ్ పెట్టాల్సి ఉంటుంది. సో జనరలీ ఎప్పటి వరకు యూజ్ చేయాలి డాక్టర్ గారు అని అడుగుతారు. పిల్లలకి ప్రాపర్గా టాయిలెట్ ట్రైనింగ్ వచ్చేదాకా డైపర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో టాయిలెట్ ట్రైనింగ్ రాగానే వెంటనే డైపర్ మనం ఆపేయడం, సడన్గా ఆపేయడం కూడా చేయకూడదు. సో జనరలీ డైపర్ ఆపేసి బేబీకి టాయిలెట్ ట్రైనింగ్ కొంచెం రాగానే డైపర్ ఆపేస్తుంటారు, లేదా డైపర్ అయినప్పటికీ డైపర్ వేస్తూ ఉంటారు. సో ఒకసారి టాయిలెట్ ట్రైనింగ్ వచ్చాక డైపర్ అలాగే ఉంచితే పిల్లలు డైపర్లో పోకపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల యూరిన్ ఎక్కువసేపు ఆపుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా వెనక నుంచి ముందుకి కాదు, ముందు నుంచి వెనకకి క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఒక్కోసారి మోషన్తో సాయిల్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డైపర్ అనేది వాడొచ్చు, కానీ ప్రాపర్ సైజ్, ప్రాపర్ క్వాలిటీ, మంచి మెటీరియల్ వాడడము, రెగ్యులర్గా చేంజ్ చేయడము చేస్తే డైపర్తో ర్యాష్ రాదు. డైపర్ అనేది ఒక కంఫర్టే. తల్లికి కానీ బిడ్డకి కానీ నైట్ టైంలో ఊరికే లేవకుండా అదొక కంఫర్ట్లా యూజ్ అవుతుంది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనకి అట్ విల్ బి బెనిఫిషియల్. థ్యాంక్ యూ.